హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే బన్సీ లాల్పేట్ స్టెప్ వెల్ అండి. సికింద్రాబాద్లో ప్యాట్నీకి దగ్గరలోనే ఉంది. ఇది 2 years బ్యాక్ ఓపెన్ చేశారు, అంటే కేటీఆర్ గారి చేత ఇనాగ్రేట్ చేయబడింది. లొకేషన్ డీటెయిల్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ టైమింగ్స్ ఎలా ఉన్నాయంటే వీక్లో మండే క్లోజ్ ఉంటుంది, రిమైనింగ్ డేస్ అయితే ఓపెన్ ఉంటుంది అనమాట. 10 AM to 1 PM అండ్ 4 PM to 8 PM వరకు ఉంటుంది. ఎంట్రీ ఫీ 50 రూపీస్ ఉంది. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి చూడండి లెఫ్ట్ సైడ్ స్టెప్ వెల్ ఉంటుంది, రైట్ సైడ్ అన్ని గ్యాలరీస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ మీరు గ్యాలరీస్ అన్ని చూసిన తర్వాత మీరు స్టెప్ వెల్ అనేది చూడండి అని చెప్తారు. గ్యాలరీ 1 and 2లో ఫొటోస్ ఉంటాయి. గ్యాలరీ 3లో వెళ్తే మాత్రం పైన నుంచి స్టెప్ వెల్ వ్యూ అనేది చూడొచ్చు. ఈ గ్యాలరీస్ చూపించే ముందు ఒక పార్క్ చూపిస్తాను. ఎదురుగానే ఇక్కడ చూడండి ఒక పార్క్ అనేది ఉంటుంది. చూపించిన తర్వాత మీకు ఆ గ్యాలరీస్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. ఇప్పుడైతే గ్యాలరీ 1లోకి వచ్చాము. ఇక్కడ చూడండి ఫొటోస్లో మొత్తం కన్స్ట్రక్షన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంటుందనేసి క్లియర్గా చూపించారు. యాక్చువల్లీ ఈ స్టెప్ వెల్ అనేది ఒక 300 years బ్యాక్న నిజాం రాజులు డ్రింకింగ్ వాటర్ కోసం ఈ బావిని నిర్మించారంట. బట్ కొన్ని ఇయర్స్ తర్వాత ఈ బావిని వాడకుండా ఇందులో చెత్త వేస్తూ ఒక డంపింగ్ గార్బేజ్లో తయారైపోయిందండి. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నియర్లీ 2000 ton వేస్టేజ్ని బయటకు తీశారంట. 53 feet లోతు ఉన్న బావి 22 lakhs liters వాటర్ని స్టోర్ చేసుకోవచ్చంట అండి. అండ్ ఇప్పుడు ఈ స్టెప్ వెల్ని ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ లాగా అయితే తయారు చేశారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అండి, ఈస్ట్ వెస్ట్ సైడ్ మొత్తం ఈ స్టెప్ వెల్ని చూపించారు. బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అనేసి ఈ ఫొటోస్లోనే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడైతే గ్యాలరీ 3లోకి వచ్చాము. ఇక్కడ నుంచి పైన స్టెప్ వెల్ వ్యూ అనేది ఎలా ఉంటుందనేసి చూడొచ్చు. అండ్ బావి రీకన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు దొరికిన వస్తువులని ఇక్కడ డిస్ప్లేలో అందరూ చూసేటట్టు పెట్టారన్నమాట. అండ్ కొన్ని ఫొటోస్ కూడా పెట్టారు. ఇవన్నీ చూపించిన తర్వాత మీకు స్టెప్ వెల్ వ్యూ పైనుంచి ఎలా ఉందనేసి చూపిస్తాను. ఇక్కడే చూడండి పైనుంచి వ్యూ ఎలా ఉంటుందనేసి చూపిస్తాను.
డే ఎలా ఉంటుంది అండ్ నైట్ ఎలా ఉంటుంది లైటింగ్స్తో అనేది చూపిస్తాను. ఇంతకుముందు అయితే లోపల చుట్టూ పైన అంతా నడవనించేవారు అనమాట. ఇప్పుడైతే స్టాప్ చేశారు. అక్కడ స్టెప్స్ వరకే ఉండి మనం చూసుకోవాల్సి వస్తుంది. చూడండి లైట్స్ అన్నీ ఆన్ చేశారు. లైట్స్ అన్నీ ఆన్ అయ్యాక కూడా మీకు ఎలా ఉందనేసి చూపిస్తాను.